కుంభరాశి జనవరి 20 నుండి 26 వరకు. ఈ వారం మీకు పాదాల నొప్పి సమస్య, బెణుకు, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ వారాలు 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రత్యేకమైనవి. ఈ వారం మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే మీ విజయానికి మంత్రం ఏమిటంటే, మీరు మీ డబ్బును ప్రాథమిక ఆలోచనల మరియు మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వారి సలహా మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు మీ సంపదను భద్రపరుచుకుంటూ లాభాలను సంపాదించగలుగుతారు. ఈ వారం మీరు శక్తి లేకపోవడం చూస్తారు కాబట్టి మీరు ఉత్సాహంతో ఏ పని చేయగలరు. దీని ప్రతికూల ప్రభావం మీ సహోద్యోగులకు కూడా కలవరపెడుతుంది మరియు మీ స్వభావం వారి పనితీరు మరియు వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారు. మునుపటి కాలంలో మీకు లభించని అవకాశాలు ఈ వారంలో చూడవచ్చు. ఆ తర్వాత మీరు కోల్పోయిన గౌరవాన్ని ఇతరుల ముందు తిరిగి పొందాలనుకుంటే మీరు ఈ వారం మీ వంతు కృషి చేయాలి. దీనికోసం ఇప్పుడే సిద్ధం చేయడం ప్రారంభించడం మరియు అవసరమైతే మంచి కోచింగ్ లేదా ట్యూషన్లలో నమోదు చేయండి. మీ జ్ఞానాన్ని పెంచుకోండి. కొత్తగా వివాహం చేసుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ మీరు ఈ వారం మీ కుటుంబ నియంత్రణ రూపొందించవచ్చు. అయితే దీని గురించి ఆలోచించే ముందు మీరు మీ కోరిక గురించి మీ భాగస్వామికి కూడా చెప్పాలి. ఈ వారం చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి డబ్బు సంపాదించాలనుకుంటే ప్రజల సలహా తీసుకున్న తర్వాతే మాత్రమే మీ డబ్బును పెట్టుబడి పెట్టడం మీకు విజయ మంత్రం. మీకంటే ఎక్కువ నేర్చుకున్న అనుభవం ఉన్నవారు చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారం మీలో శక్తి లోపం ఉంటుంది. దీని కారణంగా మీరు ఉత్సాహంగా ఏ పనిని చేయడంలో విఫలమవుతారు. పరిహారం: శనివారం నాడు యాచకులకు అన్నదానం చేయండి.